శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తత్ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అరణ్యకాండము 14వ సర్గము. పంచవటికి వెళ్ళుచు దారిలో శ్రీరాముడు జటాయువును కలియుట, అతడు తన వంశమును గూర్చి తెలుపుచు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి వివరించుట, సీతారామ లక్ష్మణులు పంచవటిలో ప్రవేశించుట. అధ పంచవటీం గచ్చన్ అంతరా రఘునందనః ఆససాద మహాకాయం గృధ్రం భీమ పరాక్రమం. శ్రీరాముడు పంచవటికి పయనించుచు దారిలో ఒక గ్రద్దను చూచెను. దాని శరీరము దృఢమైనది, అది శత్రువులకు భయమును గొల్పునట్టి పరాక్రమము గలది. తం దృష్ట్వా తౌ మహాభాగౌ వటస్థం రామలక్ష్మణౌ మేనాతే రాక్షసం పక్షిం బ్రువాణౌ కో భవానితి. మహాత్ములైన ఆ రామలక్ష్మణులు మర్రి చెట్టుపైనున్న ఆ గ్రద్దను చూచి అది పక్షి ఆకారమును దాల్చిన రాక్షసులను భావించి ఎవరు నీవు అని ప్రశ్నించిరి. సతౌ మధురయా వాచ సౌమ్యయా ప్రీణయన్నివా ఉవాచ వత్స మాం విద్ధి వయస్యం పితురాత్మనః. అప్పుడు ఆ పక్షి తన మృదు మధుర వచనములతో వారికి తృప్తిని గూర్చుచు, నాయన నన్ను మీ తండ్రి యొక్క మిత్రునిగా ఎరుంగుము. సతం పితృసకం బుద్ధ్వా పూజయామాస రాఘవః స తస్య కులమవ్యగ్రం అధ పప్రచ్ఛ నామచ. ఆ గృధ్రరాజు తన తండ్రి యొక్క మిత్రుడని తెలియగానే శ్రీరాముడు అతనిని పూజించెను. పిమ్మట అతడు, నీ వంశము యొక్క పుట్టు పూర్వోత్తరములెవ్వి, నీ పేరేమి అని అడిగెను. రామస్య వచనం శ్రుత్వా సర్వభూత సముద్భవం ఆచచక్షే ద్విజస్తస్మై కులమాత్మా నమేవచ. అంతటా గృధ్రము గ్రద్ద శ్రీరాముని పలుకులను విని తన వంశమును గూర్చియు తనను గురించియు తెలుపబోవుచు ప్రసంగవశమున సకల ప్రాణుల ఉత్పత్తిని గూర్చి ఆయనకు ఇట్లు వివరించెను. పూర్వకాలే మహాబాహో ఏ ప్రజాపతయో భవన్ తాన్ మే నిగతతః సర్వాన్ ఆదితః శృణు రాఘవ. ఓ మహాబాహు రాఘవ, పూర్వకాలమున గల ప్రజాపతులందరినీ గూర్చి ప్రారంభము నుండి తెలిపెదను, సావధానుడవై వినుము. కర్దమః ప్రథమస్తేషాం విక్రీతస్తదనంతరః శేషశ్చ సంశ్రయశ్చైవ బహుపుత్రశ్చ వీర్యవాన్ స్థానుర్మరీచిరత్రిశ్చ క్రతుశ్చైవ మహాబలః పులశ్చాంగిరాశ్చైవ ప్రచేతాః పులహస్తథా.
దక్షో వివస్వానపరో అరిష్టినేమిశ్చ రాఘవ కశ్యపశ్చ మహాతేజాః తేషామాసీచ్య పశ్చిమః. ప్రజాపతులలో మొట్టమొదటివాడు కర్దముడు. వరుసగా విక్రీతుడు, శేషుడు, సంశ్రయుడు, పరాక్రమశాలి అయిన బహుపుత్రుడు, స్థానువు, మరీచి, అత్రి, మహాబలశాలి అయిన క్రతువు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు, మహాతేజస్శాలి అయిన అరిష్టనేమి అను నామాంతరము గల కశ్యపుడు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతేశుడు అను 15 మంది తక్కిన ప్రజాపతులు. వీరిలో కశ్యపుడు చివరివాడు. ప్రజాపతేస్తు దక్షస్య బభూరితి విశ్రుతం. షష్టిర్దుహితరో రామ యశస్విన్యో మహాయశః. కశ్యపః ప్రతిజగ్రాహ తాసామష్టౌ సుమధ్యమాః. అదితిం చ దితిం చైవ ధనుమప్యధః కాళికాం. తామ్రాం క్రోధవసాం చైవ మనుం చాప్య నలామపి. చక్కని పేరు ప్రతిష్టలు గల ఓ రామ, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు 60 మంది. వారు మిగుల విఖ్యాతి గన్నవారు. వారిలో అదితి, దితి, ధనువు, కాళిక, తామ్ర, క్రోధవస, మనువు, అనల అను 8 మంది సుందరీమణులను కశ్యపుడు వివాహమాడెను. తాస్తు కన్యాస్తతః ప్రీతః కశ్యపః పునరబ్రవీత్. పుత్రాం స్త్రైలోక్య భర్తॄన్ వై జనయిష్యథ మత్సమాన్. అదితిస్తన్మనా రామ దితిశ్చ మనుజర్షభ. కాళికా చ మహాబాహో శేషాస్త్వమనసో భవన్. కశ్యపుడు మిగుల సంతుష్టుడై తన 8 మంది భార్యలతో నాతో సమానులై ముల్లోకములను ఏలగలిగిన పుత్రులను పొందురుగాక అని పలికెను. మిగుల బాహుబలము గల పురుషోత్తముడవైన ఓ రామ, అదితి, దితి, కాళిక, ధనువు అను 4 కశ్యపుని మాటపై మనసును నిలిపిరి. మిగిలిన 4 ఆయన వచనములను పట్టించుకొనలేదు. అదిత్యాం జగ్నిరే దేవాః స్త్రయస్త్రింశదరిందమ. ఆదిత్యా వసవో రుద్ర హ్యశ్వినౌ చ పరంతప. ఓ హరిశోధన, అదితియందు 12 ఆదిత్యులు, అష్టవసువులు, 11 రుద్రులు, 2 అశ్వినీ దేవతలు, మొత్తము 33 మంది దేవతలు జన్మించిరి. దితిస్త్వజనయత్ పుత్రాన్ దైత్యాం స్థాత యశస్వినః. తేషామియం వసుమతి పురాసీత్ సవనార్ణవ. ధనుస్త్వజనయత్ పుత్రం అశ్వగ్రీవం అరిందమ. నరకం కాలకం చేవ కాళికాపి వ్యజాయత. క్రౌంచీం భాసీం తథా స్యేనీం ధృతరాష్ట్రీం తథా సుఖీం. తామ్రాపి సుషువే కన్యాః పంచైతా లోకవిస్తృతాః. ఉలూకాన్ జనయత్ క్రౌంచీ భాసీ భాసాన్ వ్యజాయత. సేనీ సేనాంశ్చ గృధ్రాంశ్చ వ్యజాయత సుతేజసః. ధృతరాష్ట్రీ తు హంసాంశ్చ కలహంసాంశ్చ సర్వసః. చక్రవాకాంశ్చ భద్రం తే విజగ్నే సాపి భామిని. సుఖీనతాం విజగ్నేతు నతాయా వినతాసుత. నాయనా రామ, దితియందు జన్మించిన వారు దైత్యులు. వారు మిగుల ప్రసిద్ధులు. పూర్వము వనముల తోడను సముద్రముల తోడను సుసంపన్నమైన ఈ వసుంధరపై దేవతలకును దైత్యులకును అధికారము ఉండెను. ధనువునందు పుట్టినవాడు అశ్వగ్రీవుడు. నరకుడు, కాలకుడు అనువారు కాళిక యొక్క పుత్రులు. తామ్రాయ అను ఆమె క్రౌంచి, భాసి, సేని, ధృతరాష్ట్రి, సుఖి అను ఈ 5 మంది కుమార్తెలకు జన్మనిచ్చెను. వారు లోక ప్రసిద్ధికెక్కిరి. వారిలో క్రౌంచి గ్రుడ్లగోబలకును, భాసి నీటి కాకులకును కోళ్లకును, సేని చక్కని తేజస్సు గల డేగలకును గ్రద్దలకును జన్మనిచ్చిరి. ఓ రామ, సావధానముగా వినుము. ధృతరాష్ట్రియందు హంసలు, కలహంసలు, చక్రవాకములు జన్మించెను. సుఖియందు నత పుట్టెను. నత కుమార్తె వినత. దశక్రోధ వశారామ విజగ్నే హ్యాత్మ సంభవాః. మృగీం చ మృగమందాం చ హరిం భద్రమదామపి. మాతంగీమపి శార్దూలం శ్వేతాం చ సురభిం తదా. సర్వలక్షణ సంపన్నాం సురసాం కద్రుకామపి. కశ్యపుని సతి అయిన క్రోధవశయందు మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి సర్వ శుభలక్షణములు గల సురస, కద్రువ అను 10 మంది జన్మించిరి. అపత్యం తు మృగా సర్వే మృగ్యా నరవరోత్తమ. వృక్షాశ్చ మృగమందాయాః శృమరాశ్చమరాస్తథా. ఓ పురుషోత్తమ, మృగములన్నీయును మృగు యొక్క సంతానము. ఎలుగుబంట్లు, సవరపు మొఖములు, శృమరములు, చమరీ మృగములు మృగమంద యొక్క సంతానము.
హర్యాశ్చ హరయో పత్యం వానరాశ్చ తరస్వినః తతస్త్విరావతీం నామ జగ్నే భద్రమదా సుతాం తస్యాస్త్వైరావతః పుత్రో లోకనాథో మహాగజః మాతంగాస్త్వధ మాతంగ్యా అపత్యం మనుజర్షభ. హరి అను నామ యొక్క సంతానము సింహములు, వేగములు గల వానరములు. భద్రమద ఇరావతి అను సుతను గరెను. గజయూధములకు ప్రభువైన ఐరావతము ఇరావతి యొక్క సంతానము. కశ్యపుని భార్య అయిన మాతంగి అను నామ యొక్క సంతానము ఏనుగులు. గోలాంగూలాంశ్చ శార్దూలి వ్యాఘ్రాంశ్చ జనయత్ సుతాన్ దిశాగజాంశ్చ కాకుత్సా శ్వేతాప్య జనయత్ సుతాన్. ఓ రామ, కొండముచ్చులు, వ్యాఘ్రములు, పెద్ద పులులు, శార్దూలి అను నామ యొక్క సంతానము. శ్వేత అను నామె దిగ్గజములకు జన్మనిచ్చెను. తతో దుహితరౌ రామ సురభిర్ద్వే వ్యజాయత రోహిణీం నామ భద్రం తే గంధర్వీం చ యశస్వినీం రోహిణ్య జనయద్గావై గంధర్వీ వాజినః సుతాన్ సురసా జనయన్నాగాన్ రామ కద్రూస్తు పన్నగాన్. ఓ రామ, శ్రద్ధగా ఆలకింపుము. సురభి అను నామెకు రోహిణి, గంధర్వి అను ఇరువురు కుమార్తెలు కలిగిరి. వారు చక్కని పేరు ప్రతిష్టలను సంపాదించిరి. గోవులన్నీను రోహిణి యొక్క సంతానము. గంధర్వి సంతానము అశ్వములు. నాగుల యొక్క తల్లి సురస. కద్రువు యొక్క సంతానము సర్పములు. మనుర్మనుష్యాన్ జనయత్ రామ పుత్రాన్ యశస్వినః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ మనుజర్షభ సర్వాన్ పుణ్యఫలాన్ వృక్షాన్ అనలాపి వ్యజాయత. కశ్యపుని భార్య అయిన మనువు అనునామయందు కలిగిన వారే మానవులు. వీరు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను వర్ణములతో సుప్రసిద్ధులు. మధుర ఫలములతో కూడిన వృక్షములన్నీను అనల యొక్క సంతానము. వినతాచ సుఖీ పౌత్రి కద్రూశ్చ సురసాశ్వస కద్రూర్నాగం సహస్రాస్యం విజగ్నే ధరణీధరం. సుకు యొక్క మనుమరాలు వినత, సురస సోదరి కద్రువ. కద్రు యొక్క తనయుడు ఆదిశేషుడు. అతను తన 1000 పడగలతో భూభారమును వహించుచున్నాడు. ద్వౌ పుత్రౌ వినతాయాస్తు గరుడోరుణ ఏవచ తస్మాజ్జాతో హమరుణాత్ సంపాతిస్తు మమాగ్రజః జటాయురితి మాం విద్ధి సేనీపుత్రం అరిందమ. వినతకు అరుణుడు, గరుడు అను ఇరువురు పుత్రులు కలిగిరి. నేను మా అన్నయ్యైన సంపాతి ఆ అరుణుని కుమారులము. నా పేరు జటాయువు, మా తల్లి పేరు సియేని. అనగా జటాయువు సియేని అనగా నేను సేని అరుణుల కుమారుడను. కశ్యపుని భార్యలో ఒకతే తామ్ర. ఆమె యొక్క 5 కుమార్తెలలో ఒక ఆమె పేరు సేని. జటాయు యొక్క తల్లి అయిన సేని, ఈ తామ్ర కూతురైన సేని వేరువేరు. సోహం వాస సహాయస్తే భవిష్యామి యదీచ్ఛసి ఇదం హి దుర్గం కాంతారం మృగరాక్షస సేవితం సీతాం చ తాత రక్షిష్యే త్వయియాతే సలక్ష్మణే. నీవు సమ్మతించినచో మీ నివాస స్థలమును రక్షించుటకు తోడ్పడుచుందును. నాయనా, ఇది దట్టమైన కీకారణ్యము. క్రూర మృగములు, దుష్టరాక్షసులు ఈ ప్రదేశమున సంచరించుచుందురు. నీవును లక్ష్మణుడును మీ కుటీరమునకు దూరముగా వెళ్ళినప్పుడు సీతాదేవిని నేను రక్షించుచుందును. జటాయుషం తం ప్రతిపూజ్య రాఘవో ముదా పరిష్వజ్య చ సన్నతో భవత్ పితుర్హి శుశ్రావ సఖిత్వమాత్వవాన్ జటాయుషా సంకథితం పునః పునః. అంతటా రఘువరుడు ఆ జటాయువును పూజించి సంతోషంతో కౌగిలించుకొని నమస్కరించెను. సూక్ష్మబుద్ధి అయిన శ్రీరాముడు పదే పదే జటాయువు చేసిన ప్రస్తావనలను బట్టి అతడు తన తండ్రికి ఆత్మీయ మిత్రుడని గ్రహించెను. స తత్ర సీతాం పరిదాయ మైథిలీం సహైవ తేనాతి బలేన పక్షిణ జగామతాం పంచవటీం స లక్ష్మణో రిపూన్ దిదక్షన్ శలభా నివానలః. సీతాలక్ష్మణ సహితుడైన శ్రీరాముడు పంచవటికి ఏగెను. అచట సీతాదేవి యొక్క రక్షణ బాధ్యతను మిగుల బలశాలి అయిన జటాయునకు అప్పగించెను. పిదప అగ్ని మిడుతలను వలె రఘురాముడు శత్రువులను నిర్మూలింపదలచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే 14 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 14వ సర్గము.